హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే అరుణాచలం వచ్చానన్నమాట. ఇది లాస్ట్ మంత్ వచ్చినప్పుడు తీసిన క్లిప్ అన్నమాట ఇది. బస్సు అయితే మనకి బయటే ఆపేశారన్నమాట. ఊరికి బయటే స్టాప్ చేసేసారు. ఇంకా ఇక్కడ నుంచి మనము ఏదన్నా ఆటో గానీ అట్లా పట్టుకొని వెళ్ళాలన్నమాట. మేమైతే ఆటోలో వెళ్ళాము. ఇక్కడైతే హాఫ్ అన్ అవర్ వరకు బస్సు అయితే ఆపేశారండి. ఇంకా ఇప్పుడైతే మూవ్ అయింది. అక్కడ నుంచి మేము ఆటోలో వచ్చేసామన్నమాట. ఇక్కడ మనకి ఎంట్రన్స్ అండి ఇది. ఇక్కడైతే నిజంగా పౌర్ణమి రోజు మీరు ఎవరెవరు వచ్చారో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే పౌర్ణమి రోజు నేను 2 టైమ్స్ అయితే వచ్చాను అనమాట. కానీ నాకు 2 టైమ్స్ కూడా దర్శనం కాలేదు. ఎందుకంటే అంత పెద్ద క్రౌడ్ అయితే ఉందన్నమాట. భక్తులు అయితే అస్సలు మనకి తగ్గేదే లేదన్నట్లే ఉన్నారనమాట. భక్తులు అంతమంది భక్తులు అయితే ఉన్నారు. అందుకే మాకైతే దర్శనం కాలేదండి. ఇంకా వాళ్ళు కూడా ఎంతని మెయింటైన్ చేస్తారు చెప్పండి. గుడి డోర్స్ అయితే క్లోజ్ చేసేసినారు. దర్శనంకి నో ఎంట్రీ పెట్టేసినారు అనమాట. అందుకే మేమైతే ఇంకా ప్రదక్షిణ చేసుకొని డైరెక్ట్ గా బస్సుకి వెళ్ళిపోయి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, మేమైతే ఫస్ట్ లింగం నుంచి స్టార్ట్ అవుతున్నాము. స్టార్ట్ అయ్యి ఇంకా బాగా దర్శనం అనేది చేసుకుంటున్నామండి. కానీ నాకైతే ఒకే ఒక వెల్త్ అయితే ఉన్నిందనమాట. 2 టైమ్స్ వెళ్ళాను. 2 టైమ్స్ కూడా నాకు దర్శనం కాలేదు. కానీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను పౌర్ణమి రోజు కాకుండా ఏదన్నా ఖాళీగా ఉన్న రోజు వెళ్ళి ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలని అనుకున్నాను. అదైతే నేను తొందరలోనే మీకు రాబోయే వీడియోస్ లో ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను. ఓకేనా. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, అక్కడక్కడ మనకి లింగాలు అయితే ఉంటాయన్నమాట. మనకి మనం వెళ్ళే గిరి ప్రదక్షిణ చుట్టూ మనకి లింగాలు అయితే ఉంటాయి. అక్కడ లింగాల దగ్గర మనము కర్పూరం అనేది వెలిగించేసి దండం పెట్టుకుని దేవుడికి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండడమే. అంతే అండి, ఇంకేం లేదు. ఇక్కడైతే మనకు ఆ రోజు పౌర్ణమి కాబట్టి ఇక్కడ దేవుడిని ఊరేగింపులాగా చేస్తున్నారు. చాలా బాగుంది నిజంగా. దేవుడి అలంకరణ చూడండి ఎంత మంచిగా ఉందో, ఎంత బాగుందో. కానీ అరుణాచలం ప్రత్యేకత అయితే నేను ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియోలో నేను అంతగా క్లిప్స్ అయితే నేను తీయలేదు. ఎందుకంటే ఆ జనాభా వల్ల నేనైతే చాలా స్ట్రెస్ అయిపోయాను. నేను మా పాప ఇద్దరు అయితే వచ్చామన్నమాట ఇక్కడికి. ఇంకా ఇద్దరు బాగా నడిచాము. మా బాబుని అయితే తీసుకొని రాలేదండి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మా బాబుని కూడా తీసుకొని వచ్చాను. వాడిని ఎత్తుకొని నేను గిరి ప్రదక్షిణ అనేది చేశాను అనమాట. కానీ చాలా నాకు లెగ్ పెయిన్ అనేది వచ్చేసింది. అందుకే ఇంకా ఈసారి మా బాబుని మా అత్త వాళ్ళ దగ్గరికి హ్యాపీగా ఇచ్చేసి నేను ప్రదక్షిణ చేద్దామని వచ్చానన్నమాట. కానీ మీరు ఎవరన్నా రావాలనుకుంటే ఖచ్చితంగా రావచ్చండి. మీరు పౌర్ణమి రోజే చేయాలి అని లేదనమాట. ఎప్పుడైనా చేయొచ్చు. మీకు పౌర్ణమి రోజు వస్తే ఇంత ఫ్రీగా ఉండదని చెప్పి నేను వీడియో అయితే చేశాను అనమాట. మీరు పౌర్ణమి రోజు వస్తే చాలా స్ట్రెస్ అవుతుంది. మీకు దేవుడి దర్శనం కూడా అస్సలు కాదు. ఎందుకంటే అంతమంది జనాభా అయితే ఉంటుందన్నమాట. మీరు మార్నింగే వస్తే ఖచ్చితంగా మీరు డైరెక్ట్ గా దర్శనంకి వెళ్ళిపోయి తర్వాత నైట్ టైం అయితే గిరి ప్రదక్షిణ అనేది చేసుకోవచ్చు. ఇదైతే మనకి రాజగోపురం దగ్గర అన్నమాట. ఈ వ్యూ చాలా బాగుందండి. నేను దూరం నుంచే చూసాను కానీ ఒక్కసారి కూడా వెళ్ళలేదు అక్కడికి. ఓన్లీ గిరి ప్రదక్షిణ మాత్రం చేశాను. ఇక్కడ చూడండి ఫారినర్స్ కూడా ఎంత బాగా వచ్చారో. అంత భక్తి ఉందన్నమాట దేవుడు అంటే మనకి. అలానే ఇంకా మేమైతే ఇక్కడ నుంచి ఒక్కొక్కటే చూసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. చాలా బాగుంది అసలు. ఎవరైనా రావాలనుకుంటే ఫ్రీగా రావాలనుకుంటే మీరు పౌర్ణమి రోజు కాకుండా ఇంకెప్పుడైనా రండి. ఎందుకంటే మనకి ఎక్కువ వరకు పౌర్ణమి రోజే ఉంటుందండి గిరి ప్రదక్షిణ. ఎక్కడ లేని భక్తులు వస్తారనమాట మనకి. ఆ దేశం నలుమూలల నుంచి వస్తారనమాట మనకి. అందుకే పౌర్ణమి రోజు కాకుండా ఇంకెప్పుడన్నా మీరు రావచ్చు. లేదు పౌర్ణమి రోజు మేము ఖచ్చితంగా చేయాలి గిరి ప్రదక్షిణ అంటే మీరు హ్యాపీగా రావచ్చు. ఏం భయం లేదు. గిరి ప్రదక్షిణ చేసుకొని ఇంకెప్పుడైనా మీరు దేవుడి దర్శనం అనేది చేసుకోవచ్చు అనమాట. ఏముండదు అట్లా. నేనైతే అందుకే ఇంకా ఈ 3rd టైం అయితే ఖచ్చితంగా ఇలానే ప్లాన్ వేసానండి. ఖాళీ సమయంలో వెళ్ళి అక్కడ ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. కొండ మీద కూడా మనకి కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట. అంటే మనకి టెంపుల్ వ్యూ పాయింట్ కానీ మనకి కొండ మీద నుంచి చాలా బాగా కనిపిస్తుంది. అందుకే నేనైతే ఇంకా ఈసారి 3rd టైం అయితే ఖచ్చితంగా ఏదన్నా ఖాళీ సమయంలో వెళ్ళి రావాలి అని చెప్పి అనుకున్నాను అనమాట. చూడండి జనాభా చూస్తున్నారు కదా వీడియోలో. నేనైతే ఆ వీడియో తీసేటప్పుడు అయితే నిజంగా చాలా గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే. అంతగా ఉన్నిందనమాట. మా పాప అయితే నిజంగా లాస్ట్ వరకు హ్యాపీగా నడిచిందండి ఆ పిల్ల.
చాలా బాగా నచ్చింది. కానీ లాస్ట్ లో కొంచెం ఇబ్బంది పడింది అనమాట. ఇంకా పిల్లలు అన్నాక 14 కిలోమీటర్స్ ఎవరైతే నడుస్తారు చెప్పండి. ఇంకా ఆ పిల్లకైతే లాస్ట్ లో కాళ్ళు నొప్పి వచ్చేసాయి. ఇంకా బస్ కి వెళ్ళి మేము పడుకునేసాం అనమాట. మాదైతే టూరిస్ట్ బస్ అండి. వాళ్ళు వచ్చేసి 900 రూపీస్ చార్జ్ చేశారు. ఫుడ్ అంతా మంది అన్నమాట, వాళ్ళదేం కాదు. ఓన్లీ బస్ ఛార్జింగ్ మాత్రం మనకి 900 రూపీస్ అయితే పడుతుంది అనమాట. ఇంకా ఇక్కడైతే అక్కడక్కడ రోడ్ లైట్లు కూడా ఉండవండి. కానీ జనాలు అయితే మనకి నడుస్తూ ఉంటారు కదా, వాళ్ళ పక్కన మనము హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఏం భయం అయితే ఉండదు అసలు. ఇంకా కొండ అయితే మధ్యలో ఉంటుంది కదా, మనకు ఆ పౌర్ణమి రోజు ఆ లైటింగ్ కి దానికి అంతా మనకి చాలా బాగుంటుందండి. ఇక్కడైతే తిరునామలై అని చెప్పి ఆర్ట్ అయితే ఉందన్నమాట. ఇంకా మేమైతే 14 కిలోమీటర్స్ అయితే నిజంగా ఎలా నడుస్తారో ఏమో తెలియదండి. చాలా ఇదిగా ఉండింది మాకైతే. కానీ చాలా మంది వరకు బాగా నడుస్తారు. ఎందుకంటే ఆ దేవుడి మీద ఉన్న భక్తి అలాంటిదన్నమాట. చాలా ముసలి వాళ్ళు, హ్యాండిక్యాప్స్ చాలా మంది అయితే వస్తారండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు పౌర్ణమి రోజే మనకి చూడ్డానికి. ఈ గుడి చూడ్డానికి అయితే మనకి ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. ఓకేనా. మనకి దారిలో కూడా ఫుడ్ తినడానికి లేకపోతే మెడికల్ ఫెసిలిటీ ఏదైనా కావాలంటే కూడా మనకి ఫ్రీగానే ఉంటాయండి. అక్కడక్కడ అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. మనము ఫుడ్ ఇంకా మనీ ఇచ్చే తినాలని ఏం లేదు. ఇంకా అక్కడక్కడ అన్నదానం చేస్తుంటారు. మనం టైంకి వెళ్ళిపోతే తినేసి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఫుడ్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇవి వచ్చేసి మనకి డోర్ కర్టన్స్ ఎంత బాగున్నాయో చూడండి. ఇంకా ఈ వీడియో మీకు ఖచ్చితంగా క్లియర్ గా నేను నెక్స్ట్ రాబోయే వీడియోస్ లో పెడతాను. మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే నేను ఖచ్చితంగా రాబోయే వీడియోస్ లో మంచి క్లియర్ వీడియో అయితే పెడతాను మీకు ఇంకా అరుణాచలం గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.